మీలో ఎవరైనా న్యూస్ ఫాలో అయితే ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. తమిళనాడులోని కరూర్ డిస్ట్రిక్ట్లో యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ ఉన్నాడు కదా, అతను చేసిన పొలిటికల్ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 9 మంది పిల్లలు కూడా ఉన్నారు. అసలు స్టాంపీడ్స్ ఎలా అవుతాయి, అసలు ఎందుకు జరుగుతాయి, మన దేశంలో ఇన్ని స్టాంపీడ్స్ జరిగి ఎంతమంది ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు? ఎన్సీఆర్బీ డీటెయిల్స్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ అంటే, వాటి రిపోర్ట్ ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2022 వరకు మన దేశంలో స్టాంపీడ్స్ వల్ల చనిపోయిన జనం 3000 మంది. సో ఈ స్టాంపీడ్ అనేది యాక్చువల్గా ఇవన్నీ ప్రివెంటబుల్ డెత్స్. ఈ స్టాంపీడ్ని మనం సైంటిఫిక్గా స్టడీ చేస్తే అసలు స్టాంపీడ్ అప్పుడు ఏమవుతుంది, అసలు పీపుల్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, వాటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. బట్ మెయిన్లీ మన దేశంలో ఏంటంటే అసలు పొలిటికల్ ర్యాలీస్ అవుతున్నప్పుడు జనాల్ని యాక్చువల్గా ఏంటంటే ఒక స్టాటిస్టిక్స్ లాగే చూస్తారు. అంటే ఎంత ఎక్కువ మంది వస్తే అంత క్రేజ్ వస్తుంది పొలిటికల్ పార్టీకి. అంటే ఇప్పుడు ఈ టీవీకే పార్టీ ఉంది కదా విజయ్ గారిది, అతను పొలిటికల్ పార్టీ ర్యాలీకి యాక్చువల్గా 6 hours లేట్గా వచ్చారు. అంటే ఏంటి, అలా లేట్గా రావడం వల్ల హైప్ పెరుగుతుంది, ఇంకా జనాలు ఇంకా ఎక్కువ వస్తారు అని. అంటే అక్కడ 10,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తే 27,000 మంది వచ్చారు. అది ఇంకోటి ఏంటంటే అది ర్యాలీ యాక్చువల్గా రోడ్లోని జరిగింది. అంటే అతనికి అంతకన్నా పెద్ద వెన్యూ ఎందుకు ఇవ్వలేదు అని కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పొలిటికల్ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డిఎంకే పార్టీ కుట్ర పని ఇలా చేసింది, విజయ్ గారు అక్కడికి రాగానే అక్కడ కరెంటు పోయింది, చీకట్లోని తోసేసుకున్నారు జనాలు అని కొంతమంది అంటున్నారు. పొలిటికల్ కాన్స్పిరసీస్ అవన్నీ పక్కన పెట్టి మనం ముందు ఈ సైంటిఫిక్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాం. అసలు యాక్చువల్గా స్టాంపీడ్ అప్పుడు ఏం జరుగుతుంది? స్టాంపీడ్లో మనకి ఎప్పుడు జనాలు ప్రాణాలు పోగొట్టుకునేది ఒక ఫెనోమెనన్ ఉంటుంది. అదేంటంటే బ్లాక్ హోల్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. స్టాంపీడ్ జరుగుతున్నప్పుడు జనాలు చనిపోయేది బ్లాక్ హోల్ ఎఫెక్ట్ వల్ల అంట. ఈ బ్లాక్ హోల్ ఎఫెక్ట్ అంటే మనం ఒకసారి ఏంటో చూద్దాం. జనాలు ఏదైనా ఒక టైట్ ప్లేస్లోని ప్యాకెడ్గా మూవ్ అవుతున్నప్పుడు, ఒక క్రౌడ్ లాగా మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళ ఒకళ్ళ బాడీలో ఒకరికి రుద్దుకుంటారు. ఒకళ్ళ బాడీలో ఒకరికి అలాగా టచ్ అవ్వడం వల్ల ఒక ఫోర్స్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, అంటే ఒక వేవ్ లాగా. సో అలా వేవ్ లాగా క్రియేట్ అయ్యి ఆ క్రౌడ్లో ఉన్న ఎక్కడో ఒక దగ్గర కొంతమంది పడిపోతారు కిందకి. వాళ్ళ కిందకి అలా పడిపోయినప్పుడు ఆ క్రౌడ్లో ఒక హోల్ ఫామ్ అవుతుంది. సో అందుకని వీళ్ళు ఇక్కడ బ్లాక్ హోల్ ఎఫెక్ట్ అన్నారు. ఆ హోల్ ఫామ్ అయినప్పుడు ఏంటవుతుందంటే ఆల్రెడీ పడిపోయిన వాళ్ళ మీద ఆ పక్కన ఉన్న వాళ్ళు పడిపోతారు. సో వాళ్ళ వెయిట్ పర్సన్స్ మీద పడిపోతుంది, వాళ్ళు ఏంటి సఫికేషన్స్లో చనిపోతారు. సో దీన్ని బ్లాక్ హోల్ ఎఫెక్ట్ అంటారు. అసలు యాక్చువల్గా ఈ క్రౌడ్ అనేది యాక్చువల్గా ఒక సింగిల్ యూనిట్ లాగా బిహేవ్ చేస్తుంది అన్నమాట. సో మీకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ 2 సెపరేట్గా ఉండాలి, బ్యారికేడ్స్ అవి ఉండాలి. విజయ్ పొలిటికల్ ర్యాలీలో ఏంటంటే ఇట్స్ ఏ నారో రోడ్. అది ఆ రోడ్లో అంత క్రౌడ్ ఉన్నప్పుడు అతను బస్సు మూవ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ వేరే డిస్ట్రిక్ట్లో అతను స్పీచ్ ఇచ్చి ఇక్కడికి వస్తే ఆ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇంకో 5,000 మంది ఇక్కడికి ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చారట. సో ఆల్రెడీ అక్కడ ప్రజెంట్ ఉన్న క్రౌడ్ని ఈ మూవింగ్ బస్సు ఉంది కదా, ఈ మూవింగ్ బస్సు మళ్ళీ ఆ పక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన 5,000 మంది ఇలా వచ్చి అలా పుష్ చేయడం వల్ల, ఇంకోటి ఏంటంటే కొంతమంది విజయ్ గారిని చూడడానికి చెట్లు ఎక్కారట. చెట్లు ఎక్కినప్పుడు అందులో కొంతమంది కిందకు పడిపోయారు. ట్రాన్స్ఫార్మర్లో చెట్లు ఎక్కారు, వాళ్ళ కిందకు పడడం వల్ల అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి అది అలా స్ప్రెడ్ అయింది స్టాంపీడ్ లాగా. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిప్లాయ్మెంట్. పోలీసులు కూడా ఎక్కువ మంది లేరు. 25,000 మంది వస్తే మనకి పోలీసులు ఎంతమంది, జస్ట్ 500 మంది పోలీస్ పర్సనల్ని అక్కడ డిప్లాయ్ చేశారట. అక్కడ మీకు వచ్చిన జనాలే 27,000 మంది ఉంటే 500 పోలీసులు ఏం సరిపోతారో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. సో ఇంకో విషయం ఏంటంటే ఇంకా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అక్కడ అంబులెన్స్ వ్యాన్లు, ఖాళీ అంబులెన్స్ వ్యాన్లు ఆ క్రౌడ్ మధ్యలో తిరిగాయని అంటున్నారు కొంతమంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు మరి. సరే, ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అసలు అకౌంటబిలిటీ ఏంటి, అసలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇవన్నీ ప్రివెంటబుల్ డెత్స్. యాక్చువల్గా మనకున్న టెక్నాలజీని, మనకున్న డ్రోన్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనం యాక్చువల్గా ఇలాంటి పొలిటికల్ ర్యాలీస్ అప్పుడు క్రౌడ్ డెన్సిటీ అనేది ఎంత ఉంది, డ్రోన్ ఇమేజెస్ ద్వారా, డ్రోన్ వీడియోస్ ద్వారా క్రౌడ్ డెన్సిటీ ఎంత ఉంది, ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, ఇవన్నీ యాక్చువల్గా మనం క్లియర్గా చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఒక థ్రెష్ హోల్డ్ ఉంటుంది క్రౌడ్ డెన్సిటీ అంటే 4 persons per square meter. అంటే మీరు ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఒక యోగా మ్యాట్ ఉంటుంది కదా, ఆ యోగా మ్యాట్లో 4
నలుగురు మనుషులు నించోగలరు. నలుగురు మనుషులు నించుంటే అది యాక్చువల్గా అది సేఫ్, అది ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా నలుగురు కన్నా ఎక్కువ మంది కానీ నించుంటే అది ఒక వార్నింగ్ సైన్ లాగా అన్నమాట. అక్కడ నలుగురు కాకుండా 6, 7 నించుంటే అక్కడ మనకి క్రౌడ్ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. సో ఇలా క్రౌడ్ డెన్సిటీని మనం అసెస్ చేసి డ్రోన్ల ద్వారా, కెమెరాల ద్వారా ముందే ఎంట్రీ పాయింట్ దగ్గర, ఎగ్జిట్ పాయింట్ దగ్గర మనం క్రౌడ్ని, ఆల్రెడీ క్రౌడ్ ఎక్కడ ఫిల్ అయిపోయి ఉంటే వాళ్ళని డైవర్ట్ చేయడం, లేదా వాళ్ళని లోపలికి రానివ్వకుండా చేయడం, ఇలాంటివన్నీ చేస్తే స్టాంపీడ్ అనేది జరగకుండా ఉంటుంది. బట్ మన గవర్నమెంట్, పొలిటికల్ పార్టీస్ వీళ్ళకి ఏంటి, ఎక్కువ క్రౌడ్ కావాలి, ఎక్కువ జనాలు రావాలి, జనాలు ఏమైనా అయిపోయినా పర్లేదు, అసలు హ్యూమన్ లైఫ్కి వాల్యూ ఉందా, అసలు వీళ్ళు ఓన్లీ మనల్ని ఒక స్టాటిస్టిక్ కింద చూస్తున్నారా అని అనిపిస్తుంటుంది మనకి. ఇంకో విషయం, అంతమంది క్రౌడ్ పొలిటికల్ ర్యాలీస్కి కానీ లేదా కాన్సర్ట్స్ కానీ ఎక్కడైనా అటెండ్ అవుతున్నప్పుడు మీకు దగ్గరలో అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, ఫుడ్ కానీ అవైలబిలిటీలో ఉండేటట్టు చూసుకోవాలి. వీళ్ళేంటి ఇక్కడ విజయ్ గారు వస్తున్నారని చెప్పి జనాలు 9 గంటలకి 10 గంటలకి వచ్చేసారు, అక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసి అలా ఎండలో ఉండి, తమిళనాడు మీకు తెలుసు కదా అసలు టెంపరేచర్ ఎంత ఉంటుందో, ఆ ఎండలో ఉండి అలా వెయిట్ చేసి, అసలు సెలబ్రిటీస్, అసలు సినిమా యాక్టర్లు అంటే ఎంత అబ్సెషన్ ఏంటో మన కంట్రీలోని. అసలు జనాలు రద్దీగా ఉండే ఏరియాలో అలాంటి ప్లేసులకి అసలు పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారో అర్థం కాదు. ఉమెన్, చిల్డ్రన్ ఇలాగా పొలిటికల్ ర్యాలీస్కి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడేంటి, మన గవర్నమెంట్ ఏమో ఒక కమిషన్ వేసింది. కమిషన్ హెడ్ హేమాలిని గారు, ఆవిడ వెళ్ళి కరూరు వెళ్ళి చూశారు, సిచ్యువేషన్ని అసెస్ చేశారు. కమిషన్ వేస్తారు, కంపెన్సేషన్ ఇస్తారు, అది ఇది అంటారు. బట్ మళ్ళీ తర్వాత ఇంకో 2-3 రోజుల తర్వాత దీని గురించి మర్చిపోతారు. బట్ మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి, అసలు గవర్నమెంట్ కూడా అసలు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి, అసలు ఈ క్రౌడ్ డైనమిక్స్, క్రౌడ్ మేనేజ్మెంట్, పోలీసులకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, లేదా క్రౌడ్ మేనేజ్మెంట్ అని సెపరేట్గా ఒక ఫోర్స్ లాగా చేసి, ఇలాంటి పొలిటికల్ ర్యాలీస్ అప్పుడు కానీ, కాన్సర్ట్స్ అప్పుడు కానీ కొంచెం స్టాంపీడ్స్ అవి జరగకుండా చేస్తే బాగుంటుంది. సో ఇదే నేను చెప్పదలుచుకున్నది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే నేను పొలిటికల్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. అంటే కొంతమంది టీవీకే సపోర్టర్స్ ఉంటారు, కొంతమంది డిఎంకే సపోర్టర్స్ ఉంటారు. తమిళనాడు పొలిటిక్స్ గురించి డీటెయిల్స్లోకి ఏం వెళ్ళట్లేదు. బేసికలీ ఇలాంటి ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుద్ది. టీవీకి ఏమో ఇప్పుడు డిఎంకేని బ్లేమ్ చేస్తుంది, డిఎంకే ఏమో విజయ్ని బ్లేమ్ చేస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెఫరెన్స్ కోసం కొన్ని ఫోటోలు పెడుతున్నాను, అంటే క్రౌడ్ డెన్సిటీ ఎలా ఉంటుంది అని. అంటే ఇది టాప్ వ్యూలో కొన్ని ఉంటాయి, ఏరియా సైడ్ వ్యూలో కొన్ని ఉంటాయి. లెట్స్ సీ 1 person per square meter. 1 person square meter అని అంటే మనకి ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇమేజ్ని క్లియర్గా చూడండి. ఇందులో ఒక్కొక్క స్క్వేరు ఉంది కదా, అంటే ఇదేంటంటే ఈ సిమ్యులేషన్లో 2 tennis courtsని తీసుకున్నారు, అండ్ ఈచ్ స్క్వేర్ ఆన్ ద గ్రిడ్ ఈస్ 25 square meters. సో ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, ఇందులో 2 people per square meter. నెక్స్ట్ ఇమేజ్ చూడండి, 3 people per square meter. 3 people per square meter అంటే ఇట్స్ బిజీ అని, బట్ నాట్ ప్యాక్డ్. అందరికీ కొంచెం స్పేస్ ఉంది వాళ్ళ చుట్టూను, వాళ్ళు కొంచెం మూవ్ అవ్వగలరు. ఇది యాక్చువల్గా మనకి పబ్లో ఉన్నప్పుడు ఉంటుంది కదా బిజీగా, అలాగా. ఇది చూడండి 4 people per square meter. ఇందులో కొంచెం దగ్గరగా ఉన్నారు అందరూ, బట్ ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉంది. 5 people per square meter. ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్ ఉంది పీపుల్ మధ్యలో, ఇది కొంచెం డేంజరస్. ఇది 6 people per square meter చూడండి, ఇది ఇంకా ప్రమాదకరం. ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ, కానీ మూమెంట్ ఉంటే ఇంకా డేంజర్. ఇక్కడ మీరు తమిళనాడు పొలిటికల్ హిస్టరీ చూస్తే, తమిళనాడులో ఎవరైతే టాప్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళే చీఫ్ మినిస్టర్స్ అయిన హిస్టరీ ఉన్నది. అంటే ఎంజీఆర్, జయలలిత, ఇప్పుడేమో విజయ్ కంటెస్ట్ చేస్తున్నాడు, సో ఇతను చీఫ్ మినిస్టర్ అవుతాడేమో. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ అబ్సెషన్ అనేది సినిమా యాక్టర్లు అన్నా, క్రికెటర్స్ అన్నా, పొలిటీషియన్స్ అన్నా, ఈ అబ్సెషన్ అనేది కొంచెం లిమిట్లో ఉండాలి. వాళ్ళ గురించి మన లైఫ్ రిస్క్ చేసి మనం వాళ్ళ పొలిటికల్ ర్యాలీస్కి వెళ్ళి, అదైతే మరి మీ కుటుంబం గురించి ఆలోచించండి, మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించండి. ఏదైనా లిమిట్లో ఉండాలి. మనం సినిమాలు చూస్తుంటాం, మనం సినిమా చూస్తున్నామంటే అర్థం ఏంటి, మనం ఇచ్చే డబ్బులతోనే ఆ సినిమా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మనం చూడడం వల్లే సినిమా యాక్టర్లు, క్రికెటర్స్ అంత స్టేజ్కి ఎగిరి అంత డబ్బులు సంపాదిస్తున్నారు. మీకన్నా వాళ్ళేమీ గొప్ప కాదు.
మీలాంటి వాళ్ళు ఒక కొన్ని కోట్ల మంది చూస్తుండడం వల్ల వాళ్ళకి ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ డబ్బులు ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇంపార్టెంట్. మీరు ఒక్కరైనా సరే ఇంపార్టెంటే. మీరు ఇంపార్టెంట్, మీ లైఫ్ ఇంపార్టెంట్, మీ కెరీర్ ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మీ సేఫ్టీకి ఇవ్వాలి. ఎవరో సెలబ్రిటీ వస్తున్నారని చెప్పి లేదా ఏదైనా సినిమా, పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలి అనేసి మీ లైఫ్ని ఎందుకు రిస్క్ చేయడం అక్కడ మీరు? ఇప్పుడు మీకు ఏదైనా అయితే తర్వాత ఆ సినిమా యాక్టర్ వచ్చి మీకు మీ ఫ్యామిలీకి అతను ఏమైనా చేస్తాడా? అతను మీ ప్రాణాలని తిరిగి తేలాడు కదా. సో నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఈ సినిమా యాక్టర్ని, క్రికెటర్స్ని, పొలిటీషియన్స్ని వీళ్ళ మీద అబ్జర్వ్ అవడం వల్ల మీకు ఏమీ రాదు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటేనే మన సొసైటీ బాగుంటుంది. ఇది నేను చెప్పదలుచుకుంది.